ఏమి నక్షత్రంగా నిద్రలో భయపడుతున్నావు? ఏమి ఉండదు మళ్ళీ పూల కింద నిలవేసుకున్నది కదమ్మా, నా మీద తింటున్నది కదమ్మా, ఇదిగో భయం ఉతుతున్నది. తొలగిపోయినది. నా నాతో వాటి గర్భం వస్తున్నాడు కదా. నక్షత్రానికి ఇక భయం లేదు, పట్టుకొని ఎందుకు? ఓహో నక్షత్రక రాజేంద్ర దేవి చంద్రవతి అక్కడ అడిగి రగుతున్నది. ఇక అక్కడ పడి నేను ఆగైపోయాను. ఇక ఈ ముడి రుణము మనం ఎట్లా తెచ్చుకున్నాం దేవి? మరి అప్పుడు ఆ నక్షత్రకుడు ఆ వేతనంతో అర్జునుడు యుద్ధం చేసి వెళ్ళిపోగా ఇక మనకు ఆ భయం తొలగిపోయినది. ఇక యథార్థంగా నిద్రించమని చెప్పగా ఆ నక్షత్రకుడు నిద్ర లోపలేసి అమ్మో అమ్మో అదిగో మరి ఊడలు తెలుస్తున్నాయి, దయ్యలు వచ్చుతున్నాయమ్మా, దయ్యలు లేవురా లోహిత, లేవమ్మా చంద్రమతి, వెళ్ళిపోదామని ఆ ఘోరమైన అరవడెత్తి ఆ అరణ్యం లోపల ఉరుకులాడుతున్నాడు. అప్పుడు ఆ చంద్రమతి అన్నది, ఓ నక్షత్రంగా కొంచెం శాంతించుము, అన్ని ఆ భయాలు తొలగిపోయినాయి, అక్కడ రాక్షసులను దుర్మార్గి వచ్చినాడు, మరి నీవు యథార్థంగా ఉండమని చెప్పగా అప్పుడు ఆ నక్షత్రకుడు అన్నాడు, అమ్మా మేము బ్రాహ్మణులము, ఎప్పుడు అడవిలో తిరిగిన వాళ్ళము, తోటకూరలాగా పెరిగిన, మరి నేను తల్లికి ఒప్పుకొని మరి రుణము ఇచ్చేది మీరు తీసుకునేది ఆ ముని, మధ్యలో నేను చచ్చిపోతున్నానమ్మా, నీ రుణము పాడుగాను, మరి ఆ ముని పాడుగాను, ఇక నేను వెళ్ళిపోయేదని అని అనగా అప్పుడు ఆ హరిచంద్రుడు అన్నాడు, ఓ నక్షత్రగా కొంచెం ఆగము, అన్ని ఆ భయాలు తొలగిపోయినాయి, మరి ఇచ్చటనే ఉండమని చెప్పగా అక్కడ అడవి రగులుకొని వస్తున్నాడు. అప్పుడు అర్చంద్రుడు అన్నాడు, దేవి చంద్రమతి ఇక ఏమి చేయదము, ఈ ఏసవి కాలము చెట్టుకు రాపిడయ్యి అగ్ని వండుకొని వస్తున్నది, ఈ అగ్నికి మనకు ఆర్క వాళ్ళు ఎవరు ఈ అరణ్యం లోపల, ఇక ఏమి చేయదము, మరి ఆ రుణము ఆ మునివర్యుడి రుణం తీరకన్నా ముందే మనం చనిపోతే